జోహార్ సూర రవికుమార్ గారికి జోహార్ అవయవదాత సూర రవికుమార్ గారికి జోహార్ అవయవదాత సూర రవికుమార్ గారికి జోహార్ 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 సూర రవికుమార్ గారికి జోహార్ అవయవదాత సూర రవికుమార్ గారికి అవయవదాత సూర రవికుమార్ గారికి అవయవదాత సూర రవికుమార్ గారికి అమర హై సూర రవికుమార్ గారికి అమర్ హై సూర రవికుమార్ గారు అమర్ హై సూర రవికుమార్ గారు అవయవదాత సూర రవికుమార్ గారికి అవయవదాత సూర రవికుమార్ గారికి అవయవదాత సూర రవికుమార్ గారికి. మిత్రులారా, మరి చాలా బాధాకరమైన విషయం అయినప్పటికీ కూడా మరి ఈరోజు మన అందరికి సుపరిచితులు ఈ ప్రాంత నివాసి సూర రవికుమార్ గారు మరణించారని మనం చెప్తున్నాము. కానీ వారు మరణించి జీవించాడు ఈరోజు. అంటే వారి మరణమైనా కూడా వారి జీవనం ఇక్కడ ఉంది. దానికి ఈరోజు ఇలాంటి కార్యక్రమానికి మరి ఏదైతే అవయవ దానం ఒక విభాగం ఉంది, మనకు ఆర్గాన్ డొనేషన్ చేస్తే ఆ విభాగం ద్వారా మనము ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేశాము. ప్రభుత్వం కూడా ఒక జీవో తీసింది. మరి ప్రభుత్వ అధికారి వచ్చి కూడా మరి వారికి శ్రద్ధాంజలి ఘటించే కార్యక్రమం పెద్దలు గౌరవనీయులు ఆర్డీఓ గారు అశోక్ రెడ్డి గారు ఈ రోజు ప్రభుత్వం తరఫున వచ్చి కూడా వారి శ్రద్ధాంజలి ఘటిస్తున్నందుకు వారికి ధన్యవాదములు. మరి అఖిల భారత అవయవ దాతల సంఘం అని మా ఆర్గనైజేషన్ ఒకటి ఉంది. మరి ఆర్గనైజేషన్ ద్వారా మరి ఎక్కడైనా కూడా మరి బ్రెయిన్ డెడ్ అనేది సడన్ గా యాక్సిడెంట్ అయితేనో లేదా షాక్ గురైతేనో లేదా బాడీలో ఒకసారి రీడింగ్స్ పెరిగిపోతేనో బ్రెయిన్ డెడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అలాంటి బ్రెయిన్ డెడ్ అయినప్పుడు వారు ఇంకా నోమోర్ అని చెప్పి డాక్టర్ చెప్తారు. అలాంటి తరుణంలో వారి కిడ్నీ, లంగ్స్, హార్ట్ అన్ని కూడా పనిచేస్తూ ఉంటాయి. ఈరోజు ఎంతో మంది అభాగ్యులు కిడ్నీ ఫెయిల్ అయిపోయి, లంగ్స్ ఫెయిల్ అయిపోయి, హార్ట్ ఫెయిల్ అయిపోయి ఎంతో మంది ఎదురు చూస్తూ ఉంటారు. భగవంతుడు సృష్టిలో ఎక్కడ కూడా డబ్బు పెట్టమని ఆర్గాన్స్ ఇవ్వడండి. ఆర్గాన్స్ అనేవి ఎవరైనా ఇలాంటి మహాత్ములు, పుణ్యాత్ములు, ఇలాంటి వాళ్ళ కుటుంబం అమ్మలు త్యాగం చేస్తే ఎంతో మందికి మరి వారి కిడ్నీ పనికొస్తుంది, వారి లంగ్స్ పనికొస్తాయి. ఈ రకంగా వారి హార్ట్ ఒకటి మాత్రం వారికి ఇబ్బందికరంగా ఉండి తీసుకోలేదు. కిడ్నీ కానీ లంగ్స్ కానీ మరి నేత్రాలు కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు మా ప్రేమచంద్ర గారు తెలుసు వారికి నేత్రదానం అనేది చాలా మహాదానము. మరి నేత్రాలు మనకు 100 సంవత్సరాల ఆయుష్ ఉంటే మన కళ్ళకి 200 సంవత్సరాల ఆయుష్ భగవంతుడు ఇచ్చాడు. సో మనం గతించినా కూడా మన కళ్ళు సమాజాన్ని చూస్తాయి. సమాజంలో అభాగ్యులు కళ్ళు లేకుండా బతుకుతున్న అభాగ్యులకు ఆ నేత్రాలు అమర్చి పునర్ జన్మ వస్తుంది. కాబట్టి ఇలాంటి ప్రవర్తనమైన ఎందుకంటే చనిపోయిన బాధ అందరికీ ఉంది లేదని కాదు, కానీ నాకు విజ్ఞప్తి చేయాలి ఈరోజు రవికుమార్ గారికి. మనము వారు మరణించి కూడా జీవించాడు. ఈరోజు మనందరి మధ్యలో అందరం కూడా అవేర్నెస్ కావాలి. మీరందరూ కూడా ఎప్పుడైనా కూడా నేత్రదానం కానీ, అవయవదానం కానీ, దేహదానం మనకి ఏదైతే సమాజంలో మనము బతికున్నప్పుడు చేసే దానం ఏమో కానీ చనిపోయిన తర్వాత చేసే దానం మాత్రం మహా గొప్ప దానం. మరి నేత్రదానం గురించి తెలుసు మీకు. మాకు మా ప్రేమచంద్ర గారు 450 నేత్రదానాన్ని సేకరించి ఈ రోజు నల్గొండలో ఎంతో మందికి మనం నేత్రాలను బహుకరించాము. అలా నేత్రదానం అనేది అపోహ ఉంటుంది మనకి. కన్ను తీస్తారు, కన్ను గుడ్డు తీస్తారంటారు. ఏమంటే కన్ను తీయరు, కన్ను గుడ్డు తీయరు. కన్ను మీద చిన్న పొరను తీసి ఆ పొరను అమరిస్తే ఇంకో ఇద్దరికి కంటి చూపు వస్తుందండి. కంటి చూపు లేక అభాగ్యులు ఎంతో మంది బాధపడుతుంటే మరి ఇలాంటి మహానుభావాలను చూపించినట్టు అయింది. ఈరోజు చూస్తా ఉన్నాం మనం ఆర్గాన్ డొనేషన్ అంటే మరి వారు గతించారు. ఇంకా అప్పుడే వారికి ఇదైపోతుందని చెప్పిన పరిస్థితుల్లో మరి వారి ఆర్గాన్స్ ఈరోజు కిడ్నీ తీసుకున్నాము, లివర్ తీసుకున్నాము, ఇవన్నీ కూడా తీసుకొని ప్రభుత్వం మనం కాదని మనకు అందరే కట్టడం మాత్రమే ప్రభుత్వం విభాగమని పనిచేసింది. ఆ విభాగం వారు డాక్టర్స్ తరోగా చెక్ చేసి ఇంకా మీరు జీవించారని చెప్పని ప్రకటించిన తర్వాత వారి ఆర్గాన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ రోజు వారి ఆర్గాన్స్ ఎవరికో పుణ్యాత్ముడు ఆర్గాన్స్ ఎవరికో ఈరోజు వెళ్ళిపోతూ ఉంటాయి. ఈ రోజు వెంటనే వాళ్ళు గ్రహించాలని మీకు తెలుసు, షిఫ్ట్ చేస్తారు ఆర్గాన్స్ ఎక్కడ రోడ్ ఆపకుండా. అక్కడ ఆ వాళ్ళు రెడీగా ఉంటాడు. అక్కడ వారికి కిడ్నీ కానీ లంగ్స్ కానీ అమరుస్తారు. సో ఈ రోజు మీరు మరణించిన జీవించి ఉన్నట్టే మనందరం భావిస్తూ ఉన్నాము. మరి మా అవయవదాతల సంఘం ఒకటి గూడూరు సీతామహాలక్ష్మి గారు వైజాగ్ వస్తున్న మహానుభావురాలు మరి నిరంతరం కూడా శ్రమిస్తూ ఈ కార్యక్రమం చేస్తా ఉంది. ఇక్కడ లైన్స్ ద్వారా
ఆటోమిక్ ద్వారా మా విజయ భాస్కర్ గారి చంద్ర గారి అందరూ కూడా మన మిర్యాలలో ఒక భారీ ఎలక్షన్ చేయించాము. దేహదానం కూడా ఉంటుందని అందరూ గమనించాలి, భయపడవద్దు. ఎందుకంటే ఎవరైనా పుట్టిన వాళ్ళు చావక మానదు, తప్పకుండా మరణించేది వెళ్ళిన పని ఏదైనా సమాజానికి ఉపయోగపడాలి. దేహదానం అంటే ఈరోజు డాక్టర్లు వైద్యం నేర్చుకున్నారు. ఆ డాక్టర్లు వైద్యం నేర్చుకున్నారంటే పుస్తకాలు చదివి వైద్యం రాదు వాళ్ళకు. ఇలాంటి భారీయ దేహాలు ఉంటే దాని ప్రయోగం చేస్తే వారికి బుద్ధి వస్తుంది. ఒక 15 మంది డాక్టర్లు తయారవ్వాలంటే ఒక డెడ్ బాడీ కావాలి. ఈరోజు డెడ్ బాడీ దొరకవు. అలాంటి తరుణంలో ఎంతో మంది ఎడ్యుకేట్ అయిపోయి దేహదానానికి కూడా ముందుకు వచ్చారు. మన మా మిర్యాలలో దేవదానం ఇప్పించారు. చెరువు కట్టి ఇక్కడ మా సొంతంలో చనిపోతే వాళ్ళ కుటుంబ సభ్యులు దేహదానం చేశారు. ఇట్లాంటి కార్యక్రమాలు ముగించిన తర్వాత బయలుదేరం తీసుకుపోయే బదులు ఆ వైద్య కళాశాలకు ఇస్తే వారి బాడీ 15 మంది వైద్యులు కనిపిస్తుంది. అలాంటి కార్యక్రమాలు ఏమైనా ఈ రోజు మనకు అరగా దర్శనం చేసిన రవికుమార్ గారి జన్మ ధన్యం. వారి జన్మ సుఖం అయితే వారి స్వర్గానికి వెళ్తారు. వారి కుటుంబ సభ్యులందరూ కూడా శిరస్సు వచ్చి నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నారు. ఈరోజు పెద్దలు గౌరవనీయులు ఆర్డీఓ గారు అశోక్ రెడ్డి గారు మానవతా దృక్పథంతో నేను విషయం చెప్తూ ఉంటే డిమాండ్ అండ్ గ్రౌండ్ కూడా రావాలి సార్. మీరు విషయం చెప్తున్నారు, ఒకే జీవో ఉందని కానీ రావాలని వారు వెంటనే చాలా పనిలో ఉన్నారు. వారు మీరు ఫోన్ చేయండి, 5 నిమిషాలు వస్తున్నారు. మా హృదయపూర్వక వారికి ధన్యవాదాలు తెలుస్తూ ఈ సందర్భంగా మీరు